ఆదికాండము అధ్యాయము 17 ఒడంబడిక సున్నతి. అబ్రామునకు 99 ఏండ్లు వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షమై, నేను సర్వశక్తి మంతుడగు దేవుడను, నా సన్నిధిన మెలగుము, నిర్దోషివైయుండుము, నేను నీతో ఒడంబడిక చేసికొందును, నీ సంతతిని విస్తరిల్లజేయుదును అనెను. అబ్రాము దేవుని ఎదుట సాగిలబడెను. దేవుడు అతనితో మాట్లాడుచు, నేను నీతో ఒడంబడిక చేసికొనుచున్నాను, నీవు అనేక జాతులకు తండ్రివగుదువు. ఇక ముందు నీకు అబ్రాము అను పేరుండదు, అబ్రహాము అను పేరు మాత్రమే ఉండును. అనేక జాతులకు నిన్ను తండ్రినిగా చేసితిని, నీ సంతతిని పెంపొందింపజేయుదును, నీ నుండి జాతులు ఏర్పడును, నీ నుండి రాజులు పుట్టుదురు. నీ సంతతి ఎడ నా ఒడంబడిక చెల్లును, అది తరతరముల వరకు శాశ్వతముగా స్థిరపడు ఒడంబడిక. నీకును నీ సంతతికిని నేనే దేవుడను. మీకు కానిదేశముగా ఉన్న కనాను భూమిని మొత్తము నీకును, నీ తరువాత వారికిని శాశ్వత భోగముగా చేయుదును. నీ తరువాత వారికి సైతము నేనే దేవుడను అని చెప్పెను. దేవుడు అబ్రహాముతో ఇంకను ఇట్లనెను, నీవును నీ సంతతి వారును తరతరముల వరకు నా ఒడంబడిక చెల్లునట్లు చూడవలయును. నాకును నీకు నీ తరువాతి తరముల వారికిని నడుమ నేను చేసిన ఒడంబడికను మీరెల్లరూ పాటింపవలెనన్నచో, మీలో ప్రతి పురుషుడును సున్నతి పొందవలయును. మీరు చర్మాగ్రమున సున్నతి చేసికొనవలయును. ఇదియే మన నడుమ ఉన్న ఒడంబడికకు గుర్తుగా ఉండును. తరతరమున నీ ఇంట పుట్టినవారు, నెత్తురు పొత్తు లేకపోయినను నీవు సొమ్మిచ్చికొన్నవారు 8వ నాడు సున్నతి పొందవలయును. నీ ఇంట పుట్టినవారికి, నీవు సొమ్మిచ్చి కొన్నవారికి సున్నతి చేయుము. ఈ విధముగా నా నిబంధనము శాశ్వత నిబంధనముగా మీ శరీరములందు ముద్రితమగును. చర్మాగ్రమున సున్నతి పొందని ప్రతి పురుషుడు తనవారి నుండి వెలివేయబడును, అతడు నా ఒడంబడికను మీరినట్లేయగును. దేవుడు అబ్రహాముతో ఇంకను ఇట్లనెను, ఇక నీ భార్యను సారయి అని పిలువకుము, సారా అని మాత్రమే పిలువుము. నేను ఆమెను ఆశీర్వదింతును, ఆమె వలన నీకు కొడుకు పుట్టును. నేను ఆమెను దీవింతును, ఆమె అనేక జాతులకు తల్లి అగును, అనేక జాతుల రాజులకు అమ్మయగును. ఈ మాటలు విని అబ్రహాము దేవుని ఎదుట సాగిలబడెను. అతడు తనలో తాను నవ్వుకొనెను, కాటికి కాళ్ళు చాచిన 100 ఏండ్ల ముదుసలికి కొడుకు పుట్టుటయా, 90 ఏండ్ల సారా కనుటయా అని అనుకొనెను. ఇట్లనుకొని అతడు దేవునితో, ప్రభూ, నీవు ఇష్మాయేలును చల్లని చూపు చూచిన నాకదియే 10,000 అని అనెను. కాని దేవుడు ఇట్లు చెప్పెను, అది కాదు, నీ భార్య సారా తప్పక నీకు కుమారుని కనును, అతనికి ఈసాకు అను పేరు పెట్టుము. నేను అతనితో ఒడంబడిక చేసికొందును, అతని తరువాత తరములతో కూడా నేను శాశ్వతముగా ఒడంబడిక చేసికొందును. ఇక ఇష్మాయేలందువా, అతని కొరకు నీవు చేసిన మనవిని వింటిని, అతనిని ఆశీర్వదించితిని, అతనికి సంతానాభివృద్ధి అగునట్లు చేయుదును, అతని సంతతిని విస్తరిల్లజేయుదును. అతడు 12 రాజులకు తండ్రియగును, అతని నుండి ఒక మహాజాతిని రూపొందించెదను. కాని ఈసాకుతో మాత్రమే నేను ఒడంబడిక చేసికొందును. రానున్న ఏట ఈ ఋతువునందే సారా నీకు ఆ బిడ్డను కనును. ఇట్లు అబ్రహాముతో మాట్లాడిన తరువాత దేవుడు అతనిని వీడి పరమునకు వెడలిపోయెను. దేవుడు చెప్పిన రీతిగా అబ్రహాము తన కుమారుడు ఇష్మాయేలును, ఇంట పుట్టిన ప్రతి పురుషుని, సొమ్మిచ్చికొన్న ప్రతి పురుషుని, ఇంటిలో ఉన్న ప్రతి పురుషుని తీసుకొని వచ్చి ఆ దినమందే వారి చర్మాగ్రమున సున్నతి చేసెను. తన చర్మాగ్రమున సున్నతి చేసికొన్నప్పుడు అబ్రహాము 99 ఏండ్ల ఈడువాడు. సున్నతి చేసినప్పుడు అతని కుమారుడు ఇష్మాయేలు వయస్సు 13 ఏండ్లు. అబ్రహాము ఇష్మాయేలు ఇద్దరును ఒకనాడే సున్నతి చేసుకొనిరి. వారితో పాటు అబ్రహాము ఇంటిలో పుట్టిన వారికి, పరదేశుల నుండి సొమ్ముకు కొన్నవారికి అందరకును సున్నతి జరిగెను.